హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? అయితే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో లాంగ్ వీడియో పెట్టక ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిపోయింది, అందుకనే పెడుతున్నాను. ఇది వచ్చేసి ట్రిప్ అనమాట, రోడ్ ట్రిప్ లాగా ఒక లేక్ వ్యూ కోసం పోతున్నాము. లేక్ వ్యూ అండ్ వాటర్ ఫాల్స్ కోసం పోతున్నాం అనమాట. సో ఆన్ ది వేలో మేము నేనైతే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట, ఆకలేస్తుందని చెప్పేసి. సో వీళ్ళు మాత్రం బయట తిందామని చెప్పి కూర్చున్నారు. నేనైతే మంచిగా కాలిఫోర్నియా బురిటో చేసుకున్నాను. మంచిగా ఉంటుంది ఇది, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. ఈసారి నేను రెసిపీ పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఇక్కడైతే ఆగాము వాటర్ బాటిల్స్ కోసము. వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు దాబాలు ఏమన్నా తిందామని చెప్పేసి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే వాళ్ళు ఏదో ఆర్డర్ చేసి తినేసి వచ్చారనమాట. వాటర్ బాటిల్స్ తీసుకొని అయితే వచ్చారు. ఆన్ ది వేలో వెళ్ళిపోతున్నాము, మళ్ళీ స్టార్ట్ అయిపోయి. ఆల్మోస్ట్ ఇది మాకు ఒక 1 అవర్ పట్టింది వాటర్ ఫాల్స్కి. సో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. అనుకున్న లొకేషన్కి మ్యాప్ పెట్టుకొని అయితే వచ్చాము. ఇది ఒక హిల్ స్టేషన్ లాగా అనిపించింది. కార్ అయితే సైడ్కి పార్క్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే పై వరకు తీసుకెళ్తా అని అన్నాడు, కానీ మేమే ఎందుకు మళ్ళీ పాడైపోతుందని చెప్పి సైడ్కి పార్క్ చేసాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే మంచిగా కేరళ వైబ్ అయితే వచ్చిందనమాట. పంట పొలాలు, కొండలు, సూపర్ ఉంది అనమాట. సో ఇక్కడైతే డ్యామ్ ఉంది, వాటర్ ఫాల్ అనుకొని వచ్చాము మేము. వాటర్ ఫాల్ కూడా ఉంది అంట, కానీ మేమైతే ఫస్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. ఈ డ్యామ్ అయితే చాలా బాగుందన్నమాట. అందరూ వచ్చి చూస్తున్నారు. ఇది వచ్చేసి ఏదో నేమ్ కూడా నేను మర్చిపోయాను యాక్చువల్గా, కానీ చాలా సూపర్ వ్యూ పాయింట్ అయితే నచ్చేసింది మాకు. ఇక్కడ ఎడ్జ్ పాయింట్ ఇది మస్తు అనిపించింది. మా హస్బెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేమైతే చక్కగా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ వేరే వాళ్ళైతే సైడ్కి అందులోకి దూకి స్విమ్మింగ్ అన్నీ చేస్తున్నారు. మా హస్బెండ్ చూడండి, బిజీ అలోన్ అని ఒక రింగ్ టోన్ ఉంటుంది కదా, అలా పెట్టుకున్నాడు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అయితే కట్టపెట్టి చూస్తున్నాడు లోపల ఎంత బరువు ఉందో అని చెప్పి, లోతుంది అని చెప్పి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము, కబుర్లు చెప్పుకున్నాము. వాటర్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది, కానీ వాటర్ కూడా మంచిది కాదు కదా, సడన్గా జారి పడిపోతే ఇంకా అంతే సంగతులు అని చెప్పి అక్కడి నుంచి అయితే కొంచెం పైకి వచ్చి కూర్చున్నాము. మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట అక్కడ. చూడండి ఎంత బాగా కూర్చున్నారు. వాళ్ళైతే కాళ్ళు లోపల పెట్టి మరీ కూర్చున్నారు. నాకైతే చాలా భయం వేసింది, కానీ అయితే వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా అనిపించింది గాయస్. మాకైతే ఎండ కూడా ఉంది. వ్యూ పాయింట్స్ అయితే ఎక్సలెంట్. నేనైతే కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఇలా పోస్ట్ పెట్టాను. నేను అలా పెడుతున్నానే, కానీ నా లోపల చాలా భయం వేసింది, ఎక్కడ జారి పడిపోతాను అని చెప్పి. వాటర్ కూడా కొంచెం స్మెల్గా ఉన్నాయి, అందుకే నేనైతే వచ్చేసాను అనమాట ఎడ్జ్లో నుంచి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది అని చెప్తే మేమైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసామన్నమాట. నేను మా హస్బెండ్ వచ్చేసి కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇలా డ్యూయట్ లాగా తీసుకున్నాము. అండ్ ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము ఇంకొక ప్లేస్కి. సన్ రైజ్ అవుతున్నాడు మంచిగా. ఎంత బాగున్నాడో చూడండి. ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. వాటర్ ఫాల్స్ అని చెప్పి అనుకున్నాం కదా, ఆ వ్యూ పాయింట్ దొరికింది. చూడండి, ఇదే వాటర్ ఫాల్, చాలా బాగుంది. కాకపోతే చిన్నగా ఫ్లో అవుతున్నాయి వాటర్, ఎక్కువ లేదు. అందరూ చూసి వెళ్ళిపోయారంట, మేమే లాస్ట్ వచ్చాము. చాలా బాగుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ వేయలేదు వెళ్ళడానికి. ఇది మొత్తం ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది మాకైతే. వెళ్ళినందుకు చాలా సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేసాము, మంచిగా అనిపించింది మాకైతే. ఇక్కడైతే ఒక పిట్ట గొడుగు ఏదో అంటారు, వీటిని గూడు కట్టుకున్నాయి అన్నమాట పక్షులు, వాటికి అవి. ఎంత బాగా అనిపించింది నాకైతే, మంచిగా అనిపించి నేనైతే వీడియో తీసాను అనమాట. చాలా సూపర్ లొకేషన్ ఇదైతే, మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఊర్లో అనమాట, ఆల్మోస్ట్ ఊరు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.